అండి, నేను రజాక్. హిందూ మతానికి సంబంధించిన దేవీ దేవతల మీద అతి కిరాతకంగా మాట్లాడినటువంటి అన్వేష్ గురించి నేను మాట్లాడితే, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఒక సోదరుడు గురించి, ధరించినటువంటి వ్యక్తి గురించి దుర్భాషలాడాడు అన్వేష్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తే, ఆ వీడియోలో అతను ఎలాంటి భాష ఉపయోగించాడు, ఏం మాట్లాడాడు అని చెబితే ఒక వ్యక్తి ఎలాంటి కామెంట్ చేశాడంటే, నిజంగా అనవసరంగా మనం మాట్లాడుతున్నాం అనిపించింది అనమాట. ఎందుకంటే వ్యూస్ కోసమో వ్యూవర్షిప్ కోసమో మాట్లాడుతున్నాం అన్నట్లుగా వాళ్ళు ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇదిగోండి చూడండి, ఇదిగోండి కామెంటు, నేను పైన స్క్రీన్ కూడా పెడతాను. సో అతను ఏమంటాడంటే, మీరు అవసరమైతే ఆ కామెంట్ సెక్షన్ చూడండి. ఎందుకంటే ఇది వచ్చేసి నేను పెట్టింది ఏంటంటే, అయ్యప్ప మాల డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి నా అన్వేషణ అనేటోడు దుర్మార్గంగా మాట్లాడాడు. దాని గురించి నేను ఒక వీడియో చేస్తే, హిందువులకి సంబంధించి ఒక ఏం పేరు పెట్టుకున్నాడు, వెంకట సాయట, వెంకటేశ్వర స్వామి సాయిబాబా యొక్క పేరు పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తి, రే నీకు ఆ రావణ్ ఫర్ యూ గాడికి మంచి టాపిక్ దొరికింది, వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం, ఇంకా వేరే ఏం ప్రాబ్లమ్స్ లేవా మీకు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నేను రావణ్ గాడు అంట. అంటే ఎలా ఉంటుందంటే, ఇది లెక్క ప్రకారం ఇది మీరు చేయాలిరా బాబు. నువ్వు మాట్లాడాలి, ఎవడైతే వీడు ఉన్నాడో ఈ వ్యక్తి మాట్లాడాలి. నువ్వు ఒకవేళ హిందువులో పుట్టి హిందూ మతాన్ని ఆచరిస్తుంటే కనుక, మన తల్లిని ఒకటి దూషిస్తే కనుక, మన తండ్రిని ఒకటి దూషిస్తే కనుక ఎలా రియాక్ట్ అవుతాం మనం, మన మతాన్ని ఒకటి దూషిస్తే కూడా అలా రియాక్ట్ అవ్వాలి. తల్లి లాంటి సీతాదేవిని ఒకడు అడ్డగోలు కారుకూతలు గుస్తే నువ్వు ప్రొటెక్ట్ చేయాల్సింది, నువ్వు వేలెత్తి చూపించాల్సింది, నువ్వు మాటలతో రిప్లై ఇవ్వాల్సింది, ఒక రకమైన దాడి చేయాల్సిన నువ్వు నన్ను అంటున్నావు. నేను హిందువుని కాకపోవచ్చు, నాది హిందూ మతం కాకపోవచ్చు, నేను హిందూ దేవుడిని పూజించకపోవచ్చు, కానీ భారతదేశంలో హిందూ మతం అనే ఒక ధర్మం చాలా చెప్పింది. అర్థమైందా? సీతాదేవి గురించి అతి కిరాతకంగా ఆ వ్యక్తి ఆడు మాట్లాడితే, టీషర్ట్లు వేసుకొని డాష్ డాష్ చేశారని అంటే, దానికి నువ్వు బయటకు వచ్చి నా దేవతామూర్తి నువ్వు ఎందుకు అంటావురా, నా తల్లి నువ్వు ఎందుకు అంటావు అని చెప్పేసి నువ్వు అడగాల్సింది పోయి, నీ ప్లేస్లో నేను అడుగుతా ఉంటే నువ్వు నాకు ఇచ్చేటటువంటి ఘనకార్యం ఏంటో తెలుసా, మంచి టాపిక్ దొరికింది వ్యూస్ కోసం అని. ఛానల్లో దాదాపు 7,000 8,000 వీడియోలు ఉండాలా, దాదాపు 1000-2000 ఎలక్షన్స్ టైంలో కూడా డిలీట్ చేసినాలే. కానీ ఇప్పుడు ఈ టాపిక్ నాకు కావాల్సిందే. నాకు మాట్లాడాలంటే 100 రకాల టాపిక్స్ ఉన్నాయి. జనసేన పార్టీ గురించి మాట్లాడతా, టీడీపీ గురించి మాట్లాడతా, బీజేపీ గురించి మాట్లాడతా, నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడతా, ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడతా, ట్రెండింగ్ టాపిక్స్ మాట్లాడతా, వైరల్ టాపిక్స్ మాట్లాడతా, లేదంటే టెక్నాలజీ రిలేటెడ్ న్యూస్ చెప్తాను. నాకు ప్రతి దాంట్లో మాట్లాడగల దాదాపు 7,000 వీడియోలు పైన ఉన్నాయంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎన్నేళ్ళుగా మీరు నన్ను చూస్తూ ఉన్నారు. నేనే కదా మాట్లాడింది. దీపు చంద్రదాస్ని అత్యంత కిరాతకంగా చంపితే, అంత నీచంగా చంపితే నేనే కదా వీడియోలు చేసింది. నువ్వు కదా మాట్లాడాల్సింది. సిగ్గు శరం లేదు మనకి. నువ్వు కదా మాట్లాడాల్సింది. నువ్వు దేని గురించి మాట్లాడాలి? ఒక వ్యక్తిని, హిందూ మతాన్ని ఆచరించేటటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా వాళ్ళు చంపితే నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన ప్లేస్లో నేను రియాక్ట్ అయినా, నువ్వు మాట్లాడాల్సిన ప్లేస్లో నేను మాట్లాడినా. అలాగే మన దేశానికి సంబంధించి బంగ్లాదేశీయులు అతి దారుణంగా, ఇదిగోండి బంగ్లాదేశ్లో హిందువులు మీరు చూసారు అక్కడ బ్లూ కలర్లో పడింది కదా, అది వచ్చేసి ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి సంబంధించి బీజేపీ మౌనం వెనుక కారణం అని చెప్పేసి నేను మాట్లాడినా. అలాగే దాని కింద మీరు చూస్తే కనుక ఇదో నరేంద్ర మోడీ గారి ఫోటో కనిపిస్తుంది కదా, సో నరేంద్ర మోడీ గారి ఫోటో పక్కన ఇటుపక్క వచ్చేసి మొహమ్మద్ యూనస్ ఫోటో అనమాట. దాంట్లో ఆ వీడియో చూడు, నువ్వు వెళ్ళి బంగ్లాదేశ్లో హిందువులను తగలబెడుతున్నారు అని చెప్పేసి టైటిల్ పెట్టి వీడియో చేసినటువంటి చరిత్ర నాది. అలాగే ఇదే బంగ్లాదేశ్కి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా ఇదిగోండి చూడండి, బంగ్లాదేశ్ని టార్గెట్గా చేసి భారత్ని టార్గెట్ చేసుకుని బంగ్లాదేశ్ 10 days బ్యాక్ పెట్టినటువంటి వీడియో, భారత్పై బంగ్లాదేశ్ అటాక్ చేస్తుందా, భారత్ను టార్గెట్గా చేసుకున్నటువంటి బంగ్లాదేశ్, వై ఈజ్ బంగ్లాదేశ్ టార్గెటింగ్ ఇండియా అని చెప్పేసి వీడియోలు చేసినాడు నేను. ఈ రోజు వచ్చింది అన్వేషణ ఒక టాపిక్. ఈ రోజు వచ్చింది అతను హిందూ దేవుళ్ళని, హిందూ విగ్రహాల్ని, హిందువులు మాత్రమే ఆవుల్ని, కుక్కల్ని, మేకల్ని రేప్ చేస్తున్నారని చెప్పేసి అడ్డగోలు కామెంట్లు చేస్తే బయటకు వచ్చి మాట్లాడుతుంది నేను. నాకు తెలిసి హిందూ ధార్మిక సంఘాలు కూడా అంత ఫాస్ట్గా వచ్చిన రాలేదు, నాకైతే అర్థం కాలేదు. ఎందుకు రియాక్ట్ అయినాము? శివాజీ గారి తల్లిని వాళ్ళ తల్లిని ఆ స్థాయిలో మాట్లాడితే నువ్వు క్వశ్చన్ చేయాలి కదా, నువ్వు మాట్లాడాలి కదా. అసలు నాకు తెలిసినంత వరకు ఈ ప్రొఫైల్ పిక్చర్ కూడా నువ్వు పెట్టుకోలేనటువంటి స్టేజ్లు మీలో కొంతమంది. ఈ రోజున నేను చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అక్కలకి చెల్లెలు కూడా చెప్పిన విషయం ఒకటే, రియాక్ట్ అవ్వండి. ఇంకొకటి ఇలాంటి మాటలు కారుకొత్తలు కుయ్యాలంటే భయపడే స్టేజ్కి మీరు తీసుకురండి అని చెప్పేసి నేను చెప్తున్నా. మీరు చెప్పాలి ఆ మాట, నువ్వు అనాలా. ఎందుకంటే నువ్వు ఆ మతంలో పుట్టావు, మతాన్ని ఆచరిస్తూ ఉండుంటావు. ఎందుకంటే నీ పేరును బట్టి నాకు అర్థమైనటువంటి విషయం అనమాట. నేను వ్యూస్ కోసమే అనుకుంటే కనుక దీనికంటే రకరకాల వీడియోలు చేయగలను, దీనికంటే రకరకాల సబ్జెక్టులు మాట్లాడగలను, దీనికంటే రకరకాల పాలిటిక్స్ గురించి మాట్లాడగలను. సో
రోజు మాట్లాడాలి కదా హిందూ మతం మీద. ఒకవేళ మాకు అదే వ్యూవర్షిప్ కావాలనుకుంటే కనుక రోజుకు ఒకసారి వీడియో చేయాలి కదా హిందువుల మీద దానికి సంబంధించి. మరి ఈరోజు మేము ఎందుకు మాట్లాడాము, వెంకట సాయి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి సాయిబాబా పేరు పెట్టుకొని ఇంకా రావణ్ గాడు నువ్వు వచ్చేసి మంచి టాపిక్ దొరికింది వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం. నేను తెలియదా ఇన్నేళ్ళుగా నా ఫ్రెండ్స్లో ఉండేదే మెజారిటీ హిందువులు, నా వ్యూస్ నా ఛానల్ చూసేదే హిందువులు. నేను ఎక్కువగా మాట్లాడేదే జనసేన, టీడీపీ, బీజేపీ, ఆంధ్ర పాలిటిక్స్, సినిమా, ఇవి కాక ఇంకేం మాట్లాడతాం. మేము మాట్లాడుతున్నాం కదా ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ సంబంధించి మనం రియాక్ట్ అయితేనే ఉంటాం. అలాంటిది ఒకడు ఎక్కడో కూర్చొని అంత కిరాతకంగా నిజంగా హిందూ దేవాలయాల్ని, హిందూ టెంపుల్స్ని, హిందూ ఆడపిల్లల్ని, హిందూ మగవాళ్ళని, హిందూ దేవతామూర్తుల్ని నీచంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే బయటకు వచ్చి మాట్లాడి దేవుడి పేరు పెట్టుకున్నట్టు నువ్వు మాట్లాడాలా, నేను చెప్పాలా? నువ్వు మళ్ళీ నాకు వచ్చి ఏం చెప్తావు అంటే సబ్స్క్రైబర్ల కోసం కక్కుర్తి పడుతున్నావు. నాకేం సబ్స్క్రైబర్లు కావాలి? దాదాపు 2,70,000 పైగా ఉన్నారు. ఎంతమంది ఉంటే ఏంటి, వాళ్ళే వస్తారు. నేను ఏ రోజు కూడా మన ఛానల్లో మీరు పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ కొట్టాలి. ఏ రోజు అడగడం చూసినారు? నేను ఎందుకు అడగనంటే మీ ఇష్టంతో మీరు చేసుకోవడం నాకు ఇష్టం. నేను మిమ్మల్ని ప్రొవోక్ చేయకూడదు కదా, లాక్కూడదు కదా గట్టిగా. అరే ఈ అబ్బాయి గట్టిగా మాట్లాడతాడు, ఈ అబ్బాయి నిజాయితీగా ఉంటాడు, ఈ అబ్బాయి నీతిగా మాట్లాడతాడు, ఈ అబ్బాయిలో దమ్ము ధైర్యం ఉంది, ఈ అబ్బాయి అండగా నిలబడతాడు, ఈ అబ్బాయి ఎవరికైనా కష్టం వచ్చిందంటే కూడా వాళ్ళ కోసం ఎంతో కొంత నిలబడగలుగుతాడు అని మీరు ఫీల్ అయితే ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటాను. నేను అడగాల్సిన పని ఉంది కదా. ఏనాడైనా నేను ఇలా సబ్స్క్రైబర్స్ కోసమో వ్యూస్ కోసం ఏ రోజైనా ఒక్కసారి నేను షేర్ చేయమని అడిగినా మిమ్మల్ని? ఎందుకు అడగలేదు షేర్ చేయమని? మీకు నచ్చితే మీరే షేర్ చేస్తారు, మీకు నచ్చితే మీరే షేర్ చేస్తారు, మీరు నచ్చితే మీకే కామెంట్ చేస్తారు. అందుకే నేను ప్రతి ఒక్కరిని కూడా కామెంట్స్లో కూడా మీ పేరు పెట్టేది అందుకే అనమాట. థ్యాంక్ యూ అండి పలానా సాయి గారు, థ్యాంక్ యూ అండి పలానా జగదీష్ గారు, థ్యాంక్ యూ అండి పలానా శ్రీనివాస్ గారు అని పెట్టడానికి రీజన్ అదే. ఎందుకంటే మీరంతటా మీరు వచ్చి మీరు అభిమానంతో, ప్రేమతో, ఇష్టంతో మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియజేసినప్పుడు దానికి నేను రెస్పెక్ట్ ఇస్తూ నా ఖాళీ టైంలో నేను కామెంట్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే రిప్లైలు ఇస్తూ ఉంటాను అనమాట వీలైనంత వరకు. అలాగే రిప్లైలు ఇచ్చే దానిలో బాగా ఈ కామెంట్ చదివితే నువ్వు మాట్లాడాల్సిన దిక్కుమాలను కూడా నువ్వు మాట్లాడాలి, నీ బదులు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక గరికపాటి నరసింహారావు గారి గురించి, ఆ స్థాయి వ్యక్తి గురించి, హిందువుల్ని ఒక హిందువులనే కాదు అన్ని మతాల వ్యక్తుల్ని కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి కారుకూతలకు వస్తూ ఉంటే అతనికి సంబంధించినటువంటి అవయవాల్ని నేను కోస్తా అని చెప్పేసి చూపిస్తూ ఉంటే, సీతాదేవి గురించి మాట్లాడుతూ ఒక పుచ్చకాయని తీసుకొచ్చి, ఒక కీరా దోసకాయని తీసుకొచ్చి దాన్ని ఒక రకంగా ప్రజెంట్ చేస్తూ ఉంటే, ఒక దేవతని గురించి మాట్లాడుతూ ఆ వ్యక్తి అలాంటి రూపాలు, వికృత రూపాలు, అంటే పుచ్చకాయ వికృత రూపమా లేదంటే కనుక కీర వికృత రూపమా కాదు, అతను చూపించినటువంటి విధానం వికృత రూపం, అవి వికృత రూపాలు కాదు. అతను చూపించిన రౌండ్ కోసి చూపించాడు కదా, సిగ్గుంటే నువ్వు మాట్లాడాలి, రియాక్ట్ అవ్వాలి. నేను మళ్ళీ చెప్తున్నా హిందూ సోదరులందరికీ కూడా దయచేసి గమనించండి. ఇంకొకడు మన మతం మీద మాట్లాడాడు, దాడి చేశాడంటే మనం భయపడే స్టేజ్కి తీసుకురావాలి. మాట్లాడితే అవుతుంది అనేది తెలియాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఇంకా రావణ్ అంట ఒకటి చెప్తున్నా భయ్య, చాలా మంది వీడియోలు చేసి ఉండొచ్చాము ఇప్పటికి. ఆ రావణ్ అనే వ్యక్తికి సబ్స్క్రైబర్స్ బేస్ ఉంది, అతను ఫాలో అవుతారు, వాళ్ళ దాంట్లో కూడా హిందువులు ఉన్నారు. సో అతను కూడా అరే ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, కొంచెం కళ్ళు తెరవండి, కొంచెం దారుణంగా మాట్లాడుతున్నారు, రియాక్ట్ అవ్వండి అంటే, అరే దీపు చంద్రదాస్ అని చెప్పేసి బంగ్లాదేశ్లో ఒక హిందూ కుర్రాడిని చంపితే ఏమన్నాడని చంపినారు చెప్పండి? ఎందుకు చంపినారు చెప్పండి? అతను ఒక హిందూ అని చంపినారు. నోరు ఎత్తినారు మీరు, గొంతు ఎత్తినారు మీరు, వీడియోలు చేసింది మేము, మాకేం అవసరం అని? మీరు హిందువులు కదా, మేము మాట్లాడకూడదు కదా, అక్కడ మెజారిటీ ముస్లింలు కదా, మరి వాళ్ళకి అందగా ఎంతైనా కానీ రిలీజియన్ కదా, అంటే మీది తినాలి మాది తినాలి అన్నట్టు మీది రిలీజియన్ మాది రిలీజియన్ కదా. అక్కడ ఒక హిందువుని చంపేస్తే ప్రొటెక్షన్ పరంగా రావాలి కదా. నీతి నిజాయితీకి నిబద్ధతకి నిలబడదాం. మన భారతదేశం అదే నేర్పింది మనకి, మన దేశం మనకు అదే చెప్తా ఉంది. నీతికి నిజాయితీకి ఉందాం, ఎటువైపు ధర్మం ఉంటే అటువైపు మాట్లాడదాం. అదే కదా భగవద్గీత మనకి చెప్పేది. ధర్మం వైపు ఎన్ని కష్టాలు పడ్డా, అర్జునుడు ఎన్ని కష్టాలు పడ్డా, కృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డా, దుర్యోధనుడు మొదట్లో ఎంత సుఖాలు పడ్డా, కర్ణుడు సుఖాలు మొదట్లో అనుభవించిన తర్వాత ఏం జరిగింది, ఎలా నాశనం అయినారు, ఎలా హింసకు గురైనారు, ఎలా చచ్చిపోయినారు. ధర్మం ఎన్ని కష్టాలు పడినా నిలిచిందా నిలబడలేదా? ధర్మం నిలబడదాం అంటే కాదుకూడదు, నువ్వు క్వశ్చన్ చేయకూడదు, నువ్వు మాట్లాడకూడదు. మీరు సబ్స్క్రైబర్ల కోసం, వ్యూవర్స్ కోసం, అరే నాయన వీడియోలు పెట్టేది సబ్స్క్రైబర్స్ కోసం వ్యూవర్స్ కోసం అయితే మరి ఆ దిక్కుమాలోడు ఎందుకు పెడుతున్నాడు? క్వశ్చన్ చేయాల్సింది నువ్వు ఆ దిక్కుమాలోని. సీతాదేవిని ఎందుకు టార్గెట్ చేసినావు? నువ్వు క్వశ్చన్ చేయాల్సింది ఆ దిక్కుమాలోని. ద్రౌపది దేవిని ఎందుకు టార్గెట్ చేసినావు? హిందూ దేవత విగ్రహాలు ఆలయాల మీద ఉండేటటువంటి ఏదైతే వస్త్రాలు లేనటువంటి విగ్రహాలకు సంబంధించి ఆ నీచుడు మాట్లాడితే నువ్వు పైపెచ్చు దేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క పేరు పెట్టుకొని, కలియుగ దైవం యొక్క పేరు పెట్టుకొని వెళ్ళి నువ్వు క్వశ్చన్ చేయకుండా ఆ దిక్కుమాలని మా దగ్గరకు వచ్చి, మరి ఆ దిక్కుమాలుడు ఎందుకు వీడియోలు పెట్టినాడు? మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ పెంచినారు కదా, మీరే కదా పెంచింది. నేను ఫాలోవర్ని కాదు, నేను సబ్స్క్రైబర్ని కాదు అనుకున్నాను. నేను కాదు, ఇప్పుడు నా దాంట్లో సబ్స్క్రైబర్ కాదు, నేను ఫాలోవర్ని కాదులే, కానీ మీరే కదా పెంచింది.
ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసినారు? నువ్వు చేసినావు అన్సబ్స్క్రైబ్? అన్ఫాలో చేసినావా? మాట్లాడినావా? విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బయటకు వచ్చే వరకు ఇతని మీద కేసు పెట్టినటువంటి చరిత్ర లేదు ఇక్కడ. హిందూ ధార్మిక సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఊళ్ళో ఇన్ని టెంపుల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మఠాలు ఉంటాయి, బయటకు ఎవరూ రావట్లేదు. పిహెచ్పి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు అతని మీద కేసు పెట్టడం జరిగిందనమాట. అది కూడా విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళ కోసం కూడా నేను వీడియో చేసినాను. ఎందుకంటే అరే బయటికి రాకపోతే ఎలా భయ్? మీ దైవాన్ని తిడితే నువ్వు బయటికి రాకపోతే ఎలాగా? మీ అమ్మని తిడితే నువ్వు బయటికి రాకపోతే ఎలాగా? నువ్వు దైవంగా ప్రేమించేటటువంటి దేవుడిని తిడితే బయటికి రాకపోతే ఎట్టాగా? అలా అడిగినందుకు మేము వ్యూస్ కోసం కక్కుర్తి పడుతున్నాం, సబ్స్క్రైబర్స్ కోసం కక్కుర్తి పడుతున్నాం. మళ్ళీ చెప్తున్నా, చాలా వీడియోలు చేస్తాను నేను, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ పాలిటిక్స్తో సహా అన్నీ చేస్తాను. చెప్పా కదా 7,000 వీడియోలు దాకా ఉన్నాయి దాదాపు ఛానల్లో, చెక్ చేసుకో. నా ఛానల్కి రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటారు, రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళకి నేనేంటనేది తెలుసు. పర్టికులర్గా ఏదో ఆ దిక్కుమాలోడు వాగినటువంటి పెట్టినటువంటి ప్రతి రీల్కి కౌంటర్ ఇచ్చినాం కాబట్టి ఆ వీడియోలు వచ్చినాయి. ఈ రోజున ఒకసారి గరికపాటిని తిట్టినాడు, ఒకసారి సీతాదేవిని తిట్టినాడు, ఒకసారి శివాజీ గారు వాళ్ళ తల్లిని తిట్టినాడు, ఆ తర్వాత ఆవుల్ని, తర్వాత మేకల్ని, తర్వాత కుక్కల్ని హిందువులు రేప్ చేశారని తిట్టినాడు ఇంకొక వీడియోలో. ఆ తర్వాత వీడియోలో బయటకు వచ్చి ఈ దేశం భారతదేశానికి నేను రాను, భారతదేశం ఎందుకంటే ఉందంతా కూడా హిందూ రేపిస్టులు అని చెప్పేసి వాగినాడు అడ్డగోలు కారుకోతు. అలాంటి వాడికి నువ్వు వెళ్ళి మద్దతు ఇచ్చినావు, మేమేమో వ్యూస్ కోసం కక్కుర్తి పడతా ఉన్నాం. నేను రావణ్కి సంబంధించి మేము చూసుకుంటే కనుక మనోడు అప్పుడప్పుడు మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి మేమే మాట్లాడేవాళ్ళం. అరే ఆ దిక్కుమల్ల రివ్యూలు ఏంద్ర ఆయన ఆ విధంగా సినిమాను చంపుతున్నాం అని చెప్పేసి. అతను ఒక ట్రాక్లోకి వచ్చి ద్రౌపది దేవి గురించి వస్త్రాపహరణ అనేది ఎందుకు జరిగింది దేనిదని చెప్పేసి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ నువ్వు చెప్పాలరా బాబు. రామాయణం ఏం జరిగిందో, మహాభారతం ఏం జరిగిందో, యుద్ధాలు ఎందుకు జరిగినాయో, వాటి వల్ల ఏమి నేర్చుకోవాలో నువ్వు చెప్పాలి మా లాంటి వాళ్ళకి. ఆ గరికపాటి గారి పుణ్యమో, ఆ చాగంటి గారి పుణ్యం వల్ల మేము అడప ఆ ప్రవచనాలు వినడం కారణంగా మాకు అర్థమైంది ఈ భాష్యం. మేమేమో ఏనాడు టెంపుల్కి వెళ్ళి కూర్చొని అక్కడేదో నేర్చేసుకొని అక్కడ పురోహితులు ఏదో చెప్తానో అక్కడ ఏదో పఠనం జరిగితే మేము చచ్చింది కాదు ఇదంతా. మీరు హిందువులు అయ్యండి, మీరు చెప్పాలి ఇదంతా మాకు. మీరు చెప్పరు. చెప్పేవాడు ఎవరైనా ఉన్నాడంటే ఆడి మీద వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం కక్కుర్తి పడుతున్నాడు ఈ బ్యాచ్ అంతా కూడా అని చెప్పేసి మాట్లాడింది. మళ్ళీ చెప్తున్నా, వ్యూస్ కోసం, ఆ సబ్స్క్రైబర్ల కోసం ఇంకా చెయ్యాలంటే చాలా ఉంది. ఈరోజు ఏదో సినిమా ట్రైలర్ వచ్చిందంట, మరి దాని గురించి మేము ఎందుకు మాట్లాడాలి? ట్రెండింగ్ టాపిక్ కదా మాకు. లేదా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అరెస్ట్కి సంబంధించి ఇంకొక ఇష్యూ జరుగుతూ ఉంది, దాని గురించి మాట్లాడలేమో మేము. బంగ్లాదేశ్కి సంబంధించి ఈరోజు యుద్ధం భారత్ ఎందుకు చేయట్లేదని చెప్పేసి దాని మీద మేము మాట్లాడలేక ఏంటి? ఇప్పుడు ఒక పక్క చైనా తైవాన్ యుద్ధానికి వెళ్తూ ఉంది, ఇంకో పక్క అమెరికా వచ్చేసి కంబోడియా మీద యుద్ధం చేస్తూ ఉంది. ఆ టాపిక్ల గురించి మాట్లాడలేమో మేము. రకరకాల టాపిక్లు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడగల సత్తా ధైర్యం మనకు ఉంది, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఉంది కాబట్టి. మళ్ళీ చెప్తున్నా, హిందూ ధర్మం మీద దాడి జరిగితే స్పందించాల్సిన పేరు పెట్టుకున్న దేవుడి పేరు వెంకటేశ్వర స్వామి అని. మీరు కామెంట్ కూడా చూడండి, వెళ్ళి అయ్యప్ప స్వామికి సంబంధించి ఆ వ్యక్తి మీద దెంగే కొడక అని చెప్పేసి మాట్లాడితే, అలాంటి పనికి మళ్ళీ సన్నాసికి మీరు వెళ్ళి కౌంటర్ ఇవ్వాల్సింది పోయి నేను కౌంటర్ ఇస్తే మీరు వాగుడు ఏంటంటే వ్యూస్ కోసమా? హిందూ సోదరులారా, అక్క చెల్లెళ్ళలారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, నోరు తెరవండి, గొంతెత్తండి. దీపు చంద్రదాస్ విషయంలో దేశం మొత్తం కూడా రగిలుంటే బంగ్లాదేశ్ ఈ పాటికి సర్వనాశనం అయి కూర్చుంటే, భారతదేశానికి సంబంధించిన ఎంబసీ దగ్గరికి వెళ్ళి, అడ్డగోలు హై కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి అక్కడ యుద్ధాలు చేస్తున్నారంటే, వాళ్ళు ఎదురుగా చేస్తున్నారంటే, ముందు హిందూ సేవా దళాలు అనుకుంటా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఏదో హై కమిషన్ ఉందో అక్కడికి వెళ్ళి వచ్చినారు. వెళ్ళలేరా? ఎందుకు సైలెంట్గా ఉన్నాం మనం? చైనా తైవాన్ ఎందుకు ఆక్రమించుకుంటా ఉంది? కంబోడియాని ఎందుకు లాక్కోవాలని చూస్తూ ఉంది అమెరికా? లేదంటే గ్రీన్లాండ్ ఎందుకు తీసుకోవాలని చూస్తూ ఉంది? వెనిజులా మీద ఎందుకు దాడులు చేస్తూ ఉంది? రష్యా ఉక్రెయిన్ మీద ఎందుకు దాడి చేస్తూ ఉంది? భారత్ పాకిస్తాన్ మీద ఎందుకు దాడి చేయట్లా? ఒక్కొక్కడు వార్నింగ్లు ఇస్తున్నాడు కదా మనకి. పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ మీద ఎందుకు మనం టార్గెట్ చేయట్లేదు? అది సంగతి. సో మాట్లాడాలంటే 1,00,000 టాపిక్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ప్రతిదీ న్యూస్ చేయొచ్చు, న్యూసెన్స్ చేయొచ్చు. నీతి, నిజాయితీ, నిబద్ధత, దైవం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి మాట్లాడితే మీరు మాకు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇది అనమాట. ఒక వ్యక్తి అంటే నేను అందరిని అనట్లేదు, అందరిని ఒక గాడి కట్టడం కూడా కరెక్ట్ కాదు. బట్ నువ్వు మాట్లాడాల్సింది, నేను ఈ వీడియో కూడా చేసేవాడిని కాదు. ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న కొంతమంది వ్యక్తులు ఉంటారు. దేవుడి పేరు పెట్టుకున్నావు నువ్వు, వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నావు. నేను కామెంట్ కూడా పెడతాను, పైన పెడతాను. వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నావు నువ్వు, కలియుగ దైవం. సాయిబాబా పేరు పెట్టుకున్నావు, దేవుడి పేరు. నువ్వు వాగాలి, నువ్వు ఎక్కాలి మీద. నేను కాదు, నేను పూజలు చేయను, నేను మతానికి వెళ్ళను, నేను టెంపుల్కి పోని అడిగి పోను. ఎప్పుడన్నా వెళ్తే ఫ్రెండ్స్తో పోతా అంతే. నేనేం పర్టికులర్గా ఏం పోయేది ఏమి ఉండదు. నువ్వు పోవాలి అక్కడికి. కాబట్టి ఎలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్నాము, ఎలాంటి వాడి గురించి ఏం మాట్లాడుతున్నాము కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, హిందువులు నోరు తెరవండి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయండి, కౌంటర్ ఇవ్వండి. ఇంకొకటి వచ్చి హిందూ మతం మీద మాట్లాడాలంటే పడేదట్టి చేయండి.